సెంట్రల్ నియోజకవర్గం రామకృష్ణాపురం 30వ డివిజన్లో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక భూ కబ్జాలు చేశారని, ఇప్పుడు అదే బాటలోనే ఆయన కొడుకు రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యాలు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని కేసినేని నాని అన్నారు. వైసీపీని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, వైసీపీ గెలిస్తే విజయవాడ అభివృద్ధి చెందుతుందని వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడ విజయవాడ సెంటర్లో 30వ డివిజను కార్పొరేటర్ జానారెడ్డి గారు, అట్లాగే మా నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నేను వెల్లంపల్లి గారు పాల్గొన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో బోండా మా కుమారుడు మా కార్యకర్తల దగ్గర నుంచి కాంప్లెట్లో 62వ డివిజన్లో వాళ్ళ దౌర్జన్యం చేయటం అనేదాన్ని, అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయటం అనేదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే. తండ్రి బాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడీయిజం, గుండాయిజం, ల్యాండ్ గ్రాబింగు, అలాగే ఒక రకంగా మహిళలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అనేక రకాలుగా, అంటే బీసెంట్ రోడ్లో హఫ్తాలు వసూలు చేయటం, పార్టీ రాజ్యసభ సభ్యుడి దగ్గర ఇల్లు కట్టుకుంటానంటే ఆ రోజుల్లో ఎమ్మెల్యే 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవటం, ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళని ప్రజలు తరిమితట్టే రోజులు రేపు 13వ తారీఖు జరుగుతుంది. పిచ్చిగా ప్రారంభనలు చేస్తూ, ఎందుకంటే ఓటు ఎలా అడగాలో కూడా తెలియని వ్యక్తి, మర్యాద తెలియని వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి ఈరోజు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వమంటాడు. ఎందుకు ఇవ్వాలి అవకాశం? అతనికి ఎందుకు ఇవ్వాలి? నువ్వేం మంచి చేసావని చెప్పి నీకు ఓటు వేయాలి, ఏం మంచి చేస్తావని చెప్పి ఓటు వేయాలి. నీ వల్ల ఈ నియోజకవర్గంలో ఎంతమంది బాధితులు అయ్యారు తెలుసా నీకు? అటువంటి వాడు వచ్చి నాకు ఓటేయండి అడుగుతున్నాం. దాంతోపాటు మళ్ళీ ఇద్దరు కొడుకులు, వాళ్ళు అంతే అదే పరిస్థితి. యథా రాజా తాజా ప్రజ అన్నట్టుగా తండ్రి బాటలోనే కొడుకులు కూడా. ఎవరైనా కొడుకులన్న దారిలో పెట్టుకుంటారు. ఈ కొడుకులను కూడా అడ్డగోలుగా రోడ్డు మీదకి వదిలేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా, అంటే ఇదివరకు ఒకడుంటే ఇప్పుడు 3 అయ్యారన్నమాట ఈ రౌడీజం చేయడానికి. ఇదివరకు బోండోమో ఒకటే 2014లో, ఇప్పుడు 3 అయ్యారు. ఇప్పుడు 3 రౌడీలు మనకు అవసరమా?